తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారాలు. నేను మీ చంద్రశేఖర్ యాదవ్. తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులకు చాలా అన్యాయం జరిగిందనే ప్రధానమైన అంశంతో మేము ముందుకు రావడం జరిగింది. ఒక వికలాంగుడు పడే బాధ ఏంటో నాకు తెలుసు కాబట్టి వికలాంగుల బాధల్ని నేను బట్టబయలు చేయడానికి దివ్యాంగుల జరిగినటువంటి అన్యాయం జరిగిందనేటువంటి ప్రధానమైన అంశంతో మేము ముందుకు రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల నిర్వహించినటువంటి గ్రూప్ 4 కానీ డిఎస్సి కానీ ఈ యొక్క పరీక్షా నియామకాల్లో ఉద్యోగ నియామకాల్లో చాలా అవకతవకలు జరిగినాయి. గ్రూప్ 4 నియామకాల్లో సొంత జిల్లాలో ఇవ్వకుండా తను ఎక్కడ చదువుకుంటే అక్కడ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ నియామకాలు అనేది కేటాయించడం జరిగింది. కరీంనగర్ జిల్లా వాసి అయినటువంటి ఒక వ్యక్తి మహబూబ్ నగర్ కానీ హైదరాబాద్ కానీ ఇంకా వేరే ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ జిల్లాలో చదువుకుంటే ఆ జిల్లాలో ఉద్యోగం ఇవ్వడం జరుగుతూ ఉంది. కానీ ఈ యొక్క గ్రూప్ 4 నియామకమే కానీ డిఎస్సి నియామకమే కానీ ఏదైనా కూడా ఒక జీవో ఉంది. జీవో ప్రకారము పేరెంట్ నెగిటివ్ ఎక్కడ ఉంటే అక్కడ దివ్యాంగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అదేవిధంగా డిఎస్సి నియామకాల్లో కూడా చాలా అవకతవకలు జరిగినాయి. డిఎస్సి పరీక్ష రిజల్ట్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, విజువల్లీ హ్యాండిక్యాప్డ్ సదరం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయకుండా వాళ్ళకి ఉద్యోగ నియామకాలు ఇవ్వడం జరిగింది. తక్షణమే ఈ యొక్క డిఎస్సి నిర్వహించినటువంటి నియామకాల్లో ఎవరికైతే విజువల్లీ ఛాలెంజ్డ్ కానీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కానీ పర్సన్ విత్ డిజబుల్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతూ ఉంది. అయ్యా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయకుండా డిఎస్సి నియామకాలు అయితే ఎలా భర్తీ చేశారో అర్హులైనటువంటి దివ్యాంగులకు న్యాయం జరగలేదు సార్. మీరు తక్షణమే యొక్క డిఎస్సికి సంబంధించినటువంటి సదరం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అయింది. కానీ అదేవిధంగా గ్రూప్ 4 నియామకాల్లో యొక్క పేరెంట్ నెగిటివ్లో మాత్రమే ఒక విజువల్లీ ఛాలెంజ్డ్ కానీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కానీ పర్సన్ విత్ డిజబిలిటీస్కి పేరెంట్ నెగిటివిటీలో మాకున్నటువంటి జీవో ఏదైతే ఉందో ఆ జీవో ప్రకారము ఉద్యోగ నియామకాలు కల్పించవలసిందిగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా గ్రూప్ 4 నియామకాల్లో కూడా నోటిఫికేషన్ కంటే ముందు సర్టిఫికేట్ ఉండాల్సి ఉంది. నోటిఫికేషన్ తర్వాత కూడా సర్టిఫికేట్ తీసుకొచ్చి వెరిఫికేషన్లు చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నట్లు మాకు తెలవడం జరిగింది. కరెక్ట్గా అర్హులైనటువంటి దివ్యాంగులకి ఉద్యోగాలు రావడం లేదు. అర్హులైనటువంటి దివ్యాంగులకు సదరం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి విజువల్లీ ఛాలెంజ్డ్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్, హియరింగ్ ఇంపైర్డ్ ప్రతి ఒక్క పర్సన్ విత్ డిజబిలిటీకి న్యాయం జరిగేలా చూడాలని చెప్పేసి టీఎస్పీఎస్సీ చైర్మన్ గారిని అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతూ ఉంది. ధన్యవాదాలు.